అంకితం కొంపెళ్ల జనార్దనరావు కోసం. తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదలి. తలపోసినవేవీ కొనసాగకపోగా, పరివేదన బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయోత ఇవ్వక, మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కణ్ణి చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం, తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం. దొంగలంజ కొడుకులసలే మెసలే ఈ దూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం, చిరునవ్వులనే పరిషేచన చేస్తూ. అడుగడుగునా పొడచూపే అనేకానేక శత్రువులతో పొంచి చీకట్లో కరవజూసే వంచకాల ఈ లోకంలో పొసగక, అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయావోయ్ నేస్తం. ఎంత అన్యాయం చేశావోయ్ నేస్తం. ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని, ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని అన్నీ తన్నేశావా నేస్తం. ఎంత దారుణం చేశావయ్యా నేస్తం. బరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది. కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే? విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయిని సంచికలు పట్టుకుని తిరగడం జ్ఞాపకం ఉందా? చెన్నపట్టణపు సముద్ర తీరంలో మనం అన్నీ పిచ్చికగూళ్లేనా కట్టింది? సాహిత్యమే సమస్తమూ అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి, ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి, కలలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శఠించిందో మనల్ని. తుదకు నిన్ను విషనాగురలలోనికి లాగి ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి, మా కళ్లలో గంధక జ్వాలలు గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి, మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల బ్రహ్మచముడు డొంకలు కప్పి, తలచుకున్నప్పుడల్లా తనువులో అణువణువులో సంవర్త భయంకర జంజా పవనం రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను, ఎంత మోసగించిందయ్యా మమ్ము. ఎవరూ దుఃఖించరులేనేస్తాం. నువ్వు చనిపోతే ఏదో నేను 6 స్నేహితులు తప్ప. ఆకాశం పడిపోకుండానే ఉంది. ఆఫీసులకు సెలవు లేదు. సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది. సానుభూతి సభలలో ఎవరూ శాస్త్రునేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం. ఎవరి పనులలో వాళ్ళు, ఎవరి తొందరలో వాళ్ళు. ఎవరికి కావాలి నేస్తం? ఏమైతే నేను నువ్వు? ఎవరూ నిన్ను స్మరించడం లేదులే. ఎవరికి కావాలి నేస్తం? నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే, కనబడని ఊహ నిన్ను కబళిస్తే, అందని రెక్క నిన్ను మంత్రిస్తే నిమంత్రిస్తే ఎవరికి కావాలి నీ నేస్తం? ఏమైపోతే ఏం నువ్వు? మా బురద రోజూ హాజరు. మా బురఖా మేము తగిలించుకున్నాం. మా కాళ్లకు డెక్కలు మొలిచాయి, మా నెత్తికి కొమ్ముల్లాగే. మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు. లేదు నేస్తం, లేదు. నీ ప్రభావం మమ్మల్ని వదల్లేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాము. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు. భయం లేదులే. అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ. నీ జీవితమే ఒరవడి. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు. కావున ఈ నిరాశామయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను. ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం, ఆవేశించు నాలో. ఇలా చూడు నీకోసం ఇదే నా మహాప్రస్థానం.